జై శ్రీకృష్ణ. ఈరోజు భగవద్గీతలోని 13వ అధ్యాయమైనటువంటి క్షేత్రజ్ఞ విభాగ యోగాన్ని ప్రతినిత్యం పారాయణ చేయటం వల్ల వచ్చే ఫలితాన్ని కథ రూపంలో తెలుసుకుందాం. ఈనాటి ఆంధ్ర కర్ణాటక రాష్ట్రాల సంధి ప్రాంతాలలో ప్రవహించే తుంగభద్ర నదీ తీరాన ఇప్పటికి కోటి కల్పాల వెనకాల హరిహరపురం అనే నగరం ఉండేది. అక్కడ ప్రధాన దేవత హరిహర స్వామి. ఆ పక్కనే పార్వతీదేవి చంపకేశ్వరి అనే పేరుతో కొలువై ఉండేది. ఆ హరిహర క్షేత్రంలో హరిదీక్షితుడు అనే బ్రాహ్మణుడు జీవిస్తూ ఉండేవాడు. ఆయన నిత్య తపస్శీలిగా ఉండేవాడు. ప్రతినిత్యం భగవద్గీతలోని 13వ అధ్యాయాన్ని పారాయణ చేస్తూ ఉండేవాడు. అందులోనూ జీవాత్మ పరమాత్మల ఏకత్వాన్ని ప్రస్ఫుటంగా ప్రతిపాదించే ఈ అధ్యాయాన్ని విశేషంగా పారాయణ చేస్తూ ఉండేవాడు. హరిదీక్షితుడు ఎంతటి అమాయకుడో ఆయన భార్య అంతటి మేధావి. ఆయన చదివే మంత్రాలన్నీ అర్థం చేసుకుంటూ ఉండేది. ఆయనకు అనుకూలంగా ఉంటూ ఇంటి పనులన్నీ తనే నిర్వహించేది. ఈ అమాయకుడు ఆమెను కొంచెం కూడా అనుమానించేవాడు కాదు. దీన్ని ఆసరాగా చేసుకుని ఆమె చేయని కార్యమే లేదు. ఆ కార్యాలలో భాగంగా యువకులను ఆకర్షిస్తూ ఉండటం ఆమెకు ఒక ముఖ్యమైనటువంటి నిత్య దినచర్యగా మారింది. దీనికోసం ఆమె ఊరి బయట పార్కులను పొదరిళ్లను తన సమావేశ స్థానాలుగా వాడుకుంటూ ఉండేది. ఇలాగే ఒక రోజున ఊరికి దూరంగా ఒక పొదరింటికి చేరింది. అదేం కర్మమో ఆ రోజు యువకుడూ రాలేదు. ఎదురు చూస్తూ ఉంది. ఇంతలో ఏదో అలికిడి. ఎవరా అని ఆశగా చూడగా గాండ్రిస్తూ ఒక పులి ఆమె ముందు వాలింది. ఈమె పరువు లంకించుకుంది. పులి పంజా ఆమె వెన్ను మీద పడనే పడింది. ఈమె బోర్లా పడిపోయింది. పులి మీదకు దూకింది. ఈమెకు పై ప్రాణాలు పైనే పోయాయి. కానీ చిత్రం ఏంటంటే ఆ పులి పూర్తిగా చంపటం లేదు. మనిషిని దొర్లిస్తోంది, పంజాలతో కొడుతోంది, కూరలతో కొరుకుతోంది. అయినా చంపటం లేదు. ఎంతో కొంత తెలివైంది కాబట్టి ఆవిడకి ఏదో అనుమానం వచ్చింది. అందువల్ల ధైర్యం కూడా తీసుకొని, ఓ వ్యాఘ్ర రాజమా, ఎవరు నువ్వు? నన్ను ఎందుకిలా చంపకుండా హింసిస్తున్నావు? ఎందుకిలా చేస్తున్నావో చెప్పి చంపు అంది రొప్పుతూ. చంపే పులి ఆగింది. దెబ్బతిన్న మనిషి లేవకుండా కాళ్లతో నొక్కిపట్టి ఉంచుతూనే కరకు గొంతుతో అరకొర కథ ఒకటి చెప్పింది. ఛీ నీచురాలా, నేను నీ కారణం చెప్పాలా? నువ్వేం పాపాలు చేశావో నీకు తెలీదా? అయితే నేను పాపాలు చేసిన వాణ్ణే. నా కథ చెప్తా. నాకు నీకు భేదం ఏంటో నువ్వే ఆలోచించుకొని చెప్పు అని ఇలా చెప్పసాగింది. దక్షిణ దేశంలో మలాపహ అనే పవిత్ర నది ఒకటి ఉంది. తనలో స్నానం చేస్తే వారి పాపాలను పోగొట్టడం వల్లనే ఆ నదికి ఆ పేరు వచ్చింది. ఆ నదీ తీరంలో మునిపర్ణము అనే గ్రామం ఉండేది. అక్కడ పంచలింగేశ్వర దేవాలయం ఉండేది. ఆ దేవాలయంలో పురోహితుణ్ణి నేను. రోజు మలాపహ నదిలో స్నానం చేసేవాణ్ణి, స్వామిని పూజించేవాణ్ణి. ఇవన్నీ ఎందుకంటే డబ్బు కోసం. అంతులేని డబ్బాస నాకు. నేను పట్టని దానం లేదు. పౌరోహిత్యంలో నేను చేయని ద్రోహం లేదు. పక్క పురోహితుడికి బేరాలు రాకూడదు. ఇదే నా దీక్ష. తక్కిన పురోహితులకు ఉండే నియమాలను నేనేమీ పట్టించుకోను. అందుకే ఉన్నవి 2 చేతులు అయినా 4 చేతులతో సంపాదిస్తూ ఉండేవాణ్ణి. అయినా తృప్తి లేదు. అందుకే కొంచెం అమాయకంగా కనిపించే యాత్రికులను పట్టుకొని రకరకాల కథలు చెప్పి ఎడాపెడా అప్పులు తీసుకుంటూ ఉండేవాణ్ణి. మళ్ళీ తీర్చాలనే ఉద్దేశమే లేదు కాబట్టి నాకు భయమూ ఉండేది కాదు. ఎవరు ఏమన్నా వెంటబడి అడిగితే శాపనార్థాలు పెట్టి నోరు ముయించేవాణ్ణి. నేను చాలా కాలం బతికాను. వార్ధక్యం వచ్చేసింది. నడవటము కష్టంగా ఉంది. అయినా నా సంపాదన ఆ యావకు వయస్సు మళ్ళలేదు. ఒక రోజున సూర్యగ్రహణం వచ్చింది. నదీ తీరంలో గ్రహణ దానాలు పట్టాలని వెళ్ళాను. బాగా సంపాదించాను. కానీ పొద్దెక్కింది, ఎండ మండిపోతోంది. త్వరగా ఇంటికి పోయి ఆహారం తినొచ్చు వెళ్దామని అనుకుంటూ ఉండగా నదీ తీరాన దూరంలో ఎవరో తోటి పురోహితులు పిండాలు పెడుతూ కనిపించారు. మరొకరు సంపాదిస్తూ ఉండే నేను తట్టుకోలేను కదా. అదీగాక నేను ఎన్ని పాడు పనులు చేసినా నాకు చదువన్నా వచ్చు. ఆ పిండాలు పెట్టేవాళ్లకి అదీ లేదు. అందువల్ల అక్కడికి పోయి యజమానుల ముందు వాళ్ల పరువు తీసి వాళ్ల దగ్గర నుంచి లంచాలు గుంజుకోవాలనే ఆశ పుట్టింది. ఓపిక లేకపోయినా కాళ్ళు కదలకపోయినా పరుగున నడిచాను. నా వంకర నడకలు చూసి ఊరకుక్క ఒకటి నా వెంట పడింది. దాని అరుపులకు భయపడి పక్కకు తిరగబోయి తూలి పడ్డాను. ఆ పాటుకే నా ప్రాణం పోతుందేమో అన్నట్లుగా అయిపోయింది. ఇంతలో ఆ కుక్క వచ్చి నా పిక్కను నోట కరుచుకొని బలంగా పీకింది. నాకు స్పృహ తప్పింది. మళ్ళీ స్పృహ వచ్చేసరికి నేను యమలోకంలో ఉన్నా. అక్కడ ఏవేవో నేర విచారణలు జరుగుతూ ఉన్నాయి. కొన్ని వేల సంవత్సరాలు నాకు శిక్ష వేశారు. ఒక రోజున ఉన్నట్టుండి నీ కాలం తీరిపోయింది పో అని తోసేశారు.
మళ్ళీ నాకు స్పృహ తప్పింది. ఈ మాట స్పృహ వచ్చేసరికి నేను ఈ అడవిలో పులిపిల్లగా పుట్టాను. చిత్రం ఏంటి అంటే, ఎప్పుడో వేల సంవత్సరాలకు వెనకాల చేసిన మలాపహ నదీ స్నానాల ఫలితంగా, పంచలింగేశ్వరాభిషేకాల ఫలితంగా ఆ పూర్వజన్మ స్మృతి ఇప్పుడు అంత విస్పష్టంగా ఉంది నాకు. పులిపిల్లగా ఉన్న నాకు గుండె దేవినట్లుగా అయిపోయింది. ఎక్కడి పండిత బ్రాహ్మణ జన్మ, ఎక్కడి ఈ క్రూర జన్మ. అప్పట్లో నా తోటి వారందరినీ పీక్కు తిన్నాను. ఇప్పుడు నిజంగా పీక్కు తింటే కానీ నాకు బతుకులేదు. నేనిప్పుడు ఏం చెయ్యాలి? ధర్మశాస్త్రాలు మనుషులకే గాని మృగాలకు ఉండవు. కానీ నాకు భగవంతుడు ఇప్పుడు ఆ పూర్వ స్మృతిని ఇచ్చాడు. ఇప్పుడు నేను మనిషినా మృగాన్నా? నేను అప్పట్లో చెప్పిన నీతులన్నీ ఇప్పుడు గుర్తొస్తున్నాయి. అప్పట్లో నేను నీతులన్నీ పరులకు చెప్పేందుకోసమే అని నమ్మాను. దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఇప్పుడు ఆ ధర్మాలు గుర్తుకొస్తున్నాయి. కానీ నేను వాటిలో దేనిని ఆచరించగలను? వేదం చదవగలనా? హోమం చేయగలనా? దానం ఇవ్వగలనా? ఏమీ చేయలేనే అనే బాధ బాగా తోచింది నాకు. ఇలా ఆలోచించగా అప్పటి నుంచి నాకు విపరీతమైనటువంటి బాధ ఎక్కువైపోయి ఏమీ చేయక చాలా రోజులు అలాగే ఒక చోట ఉండిపోయాను. మళ్ళీ తిరిగి ఆలోచించి మలాపహ నదిలో స్నానం చేసి వస్తున్నాను ప్రతిరోజు. పులులకు నీటిలో మునగటం ఇష్టం ఉండదు. అయినా బలవంతంగా నీటిలో మునిగి వస్తున్నా. నేను బతకాలంటే ఎవరినో ఒకరిని చంపవలసిందే. అందువల్ల ఆలోచించి దిక్కులేని సాధు జంతువులను చంపబుద్ధి కాక ఊరికి దగ్గరలో ఉన్న ఈ అడవిలో మకాం పెట్టాను. మనుష్యులలో పాపాత్ములు దొరికినప్పుడు మాత్రమే వారి ప్రాణాలు తీసి నా ప్రాణాలు నిలుపుకుంటూ ఉంటాను. నేను ఎప్పుడో తప్పితే మనుషులను చంపటం లేదు. కాబట్టి రాజాధికారులు కూడా నన్ను వేటాడటం లేదు. ఇవాళ నువ్వు నాకు దొరికావు. నీ వాసన తగిలేసరికి నువ్వు నీచాతి నీచురాలివి అని, పాపిష్టిదానివి అని అర్థమైంది. అందుకే నీ మీదకి దూకాను. కానీ దగ్గరికి వచ్చి చూశాను కదా, నీలో పాపాలతో పాటు వేద మంత్రాలు వినిపిస్తున్నాయి. నీ భర్త చేసుకున్న పుణ్యంలో సగం పాలు నీలో వచ్చి పడుతోంది. కాబట్టి నిన్ను ఆ పుణ్యం రక్షిస్తోంది. అంతటి పవిత్రుడైనటువంటి భర్తకు ఇంతటి నీచమైన ద్రోహం! ఆహా, ఈ మనిషివైన నువ్వు ఎలా చేయగలుగుతున్నావో! క్రూరమైనటువంటి మృగాన్నైనా నాకే అర్థం కావట్లేదు. అందుకే నిన్ను అటూ ఇటూ దొర్లించి చూస్తున్నాను. ఇప్పుడింక తేలిపోయింది. నీ పాపాల ముందు నీ పుణ్యాలు దూది పింజల్లాగా తేలిపోతున్నాయి. నిన్ను చంపితే పాపం లేదు. ఎంత పాపిష్టి దానివైనా చావబోతున్నావని ముందుగా తెలియటం నీ అదృష్టం. ఇప్పటికైనా మంచి మాట తలుచుకో. ఇలా అంటూ ఆ పులివేసిన పంజా దెబ్బకి ఆ పాపాత్మురాలు అక్కడికక్కడే మరణించింది. యమదూతలు వచ్చారు. విచారణ జరిగింది. యమధర్మరాజుకి ఆశ్చర్యం అయిపోయింది. 1,000,000 కల్పాల కాలం పాటు దహన నరక శిక్షను వేయాల్సి వచ్చింది. అంటే అడవి పందిని కాల్చినట్లు కాలుస్తూ శిక్షలు అమలు చేసే నరకంలో ఆమెకు అంత దీర్ఘకాలం శిక్ష అమలు చేయాల్సి వచ్చింది. శిక్ష పూర్తయింది. వెనుకటి పుణ్యం కొంత మిగులుండటం వల్ల మళ్ళీ మానవ జన్మే వచ్చింది. కానీ అడవి గూడెంలో ఒక బోయ పిల్లగా పుట్టింది. పిల్ల పెరుగుతూ ఉంది. ఇంత దీర్ఘకాలమైనా సరే వెనకటి పాడు బుద్ధి మాత్రం దీనికి పోలేదు. ఇంకా అవే కులుకులు, అవే తిరుగుళ్ళు, అవే అబద్ధాలు. సంస్కారాలు కల్పాలే దాటిపోయినా వదిలిపెట్టవు అంటే ఏంటో. ఈ బోయపిల్ల ముసలిదయింది, రోగిష్టిదయింది, చివరకు మళ్ళీ కుష్టిదయింది. ఈవిడకు పాత జన్మ స్మృతి లేదు. కానీ గుండెల్లో ఏదో తపన, తప్పులు చేశాను అనేటటువంటి విపరీతమైన ఆవేదన, ఎంతో కొంత పాప ప్రక్షాళన చేసుకోవాలని ఆరాటం. వీటితో ఆమె విపరీతమైన బాధపడిపోయి దగ్గరలో ఏదైనా క్షేత్రం ఉందా అని విచారించింది. హరిహర క్షేత్రం పేరు వినిపించింది. ఎందుకో ఆ పేరు వింటూనే చాలా సంతోషించింది. దేక్కుంటూనే ఆ ఊరు చేరింది. అక్కడి చెంపకాదేవి ఆలయం ఆమెను ఆకర్షించింది. అక్కడే ముష్టెత్తుకుంటూ జీవనం సాగించింది. అదే దేవాలయంలో వాసుదేవుడనే భక్తుడు కూర్చొని జపం చేసుకుంటూ ఉండేవాడు. జపం చివరలో భగవద్గీతలోని 13వ అధ్యాయం పారాయణ చేస్తూ ఉండేవాడు. మధ్యలో ఆనందం ఎక్కువైనప్పుడు ఆ శ్లోకాల అర్థాలను అక్కడి అమ్మవారికే వినిపిస్తూ ఉండేవాడు. ఈ ముసలిది గుడిమెట్ల మీద ఉండి ఆ శ్లోకాలను అర్థాలను విసుగుగా వింటూ ఉండేది. కానీ ఇవి ఎక్కడో విన్నామో అని అనిపిస్తూ ఉండేది మధ్యలో. వెనుకటి పాపం లాగానే వెనుకటి పుణ్యం కూడా ఎక్కడికి పోదు. అందుకే ఆమెకు క్రమంగా విసుగు తొలగిపోయింది. నోరు తిరగదు, అక్షరాలు పలకవు. అయినా ఆ పండితుడితో కలిపి తను గొణుగుతూ ఉండేది. ఆ అర్థాలు విని ఆహా అనుకునేది. ఇది ఇలా జరుగుతూ ఉంటే శరీరంలో వ్యాధి మాత్రం ముదురుతూ ఉండిపోయింది. అదేం చిత్రమో బాధలు మాత్రం ఆమెకు బాగా తెలియటం లేదు. ఒక రోజున ఆమె 13వ అధ్యాయం వింటూ ఉండగానే ఆమె ప్రాణాలు పైకి పోయినాయి. అవి ఆమె శరీరాన్ని దాటాయో లేదో
ఎదురుకుండా ఒక దేవ విమానం ఉంది. ఆ విమానం ఆమెను సరాసరి విష్ణులోకానికి తీసుకెళ్ళిపోయింది. దీనికి కారణము భగవద్గీతలోని 13వ అధ్యాయమైనటువంటి క్షేత్రజ్ఞ విభాగ యోగాన్ని విన్నందువల్ల అంతటి పాపిష్టురాలికే అంతటి ఉత్తమమైనటువంటి సద్గతి కలిగింది అని తెలుస్తోంది. ఇక భక్తితో, శ్రద్ధతో, నియమనిష్టతో అధ్యాయాన్ని పఠించేవారికి, అనుసంధానం చేసుకునేవారికి ఎటువంటి దివ్య స్థితి లభిస్తుందో మనం ఊహించగలమా? జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.